వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. మూడోది మనం 5th సెమిస్టర్లో మొదటి యూనిట్లో మూడవ టాపిక్ ఏంటి అని అంటే వచన కవిత. దీన్ని చూస్తే ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన కవితా ప్రక్రియలలో ఒకటైన వచన కవితను నిర్వచించి దానికి సంబంధించిన విశేషాలను తెలవడంతో పాటు వచన కవితను వ్రాయాలనుకునేవారు తెలుసుకోవాల్సిన మెలకువలను, పద్ధతులను ఈ యొక్క వచన కవిత మనకు తెలియజెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. చూసినట్లయితే వచన కవిత, దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో వచన పద్యం, వచన గీతం, వచన కవిత ఇలా ఎన్నెన్నో పేర్లు వచ్చినా వానిలో వచన కవిత అనేది మాత్రమే ప్రసిద్ధమై స్థిరపడింది. దీనిని ఒక ఉద్యమంగా నడిపిన కుందుర్తి ఆంజనేయులు గారిని వచన కవితా పితామహుడు అని గౌరవిస్తూ ఉన్నారు. ఈ వచన కవితను నిర్వచనాలు కొంతమంది కవులు నిర్వచించినారు. వాటిని చూస్తే ఛందోరహితమైన కేవలం వచనంలో భావ లయ ప్రధానంగా పలికే కవిత్వమే వచన కవిత్వం అని అరిపిరాల విశ్వం గారు చెప్పారు. ఛందస్సు లేకుండా పద్యం రాయాలంటే మనకు ఛందస్సు అవసరం. పద్యంలో ఇన్ని మాత్రలు ఉండాలి, ఇన్ని గణాలు ఉండాలి, ఇన్ని లైన్లు ఉండాలి, ఇక్కడ యతి ఉంటుంది, ప్రాస ఉంటుంది, ఇవన్నీ నియమాలు దానికి ఉంటాయి. కానీ వచన కవితకు ఈ నియమం అనేది ఏమీ ఉండదు, భావలయ ప్రధానంగా ఉంటుంది అని అరిపిరాల విశ్వం చెప్పాడు. ఏ నియమం లేకుండా శుద్ధ వచనాన్ని లయాత్మకంగా మారిస్తే అది వచన కవిత్వం అవుతుందని సి నారాయణ రెడ్డి చెప్పారు. తర్వాత వచన కవితామయంగా ఉంటే అది వచన కవిత అని సర్ దేశాయి తిరుమలరావు నిర్వచనం చెప్పారు. చురుకైన ఆవేశాన్ని, సాంద్రతరమైన అనుభూతులను, సూక్ష్మ భావనను అనువదించేది వచన కవిత అని బాల గంగాధర్ తిలక్ గారు చెప్పారు. ఛందో నియమాలు లేకపోవడం, లయాత్మకంగా ఉండడం, కవితామయంగా ఉండడం, ఆవేశం, అనుభూతుల ఒత్తిడి, సూక్ష్మ భావ ప్రకటన, గాఢత, సాంద్రత మొదలైనవి వచన కవిత్వానికి లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ ఆవేశం, అనుభూతి, ఒత్తిడి, సూక్ష్మ భావ ప్రకటన అంటే మనం బాగా లోతుగా చూడడం, గాఢత, తర్వాత సాంద్రత, ఇవన్నీ ఈ కవిత్వానికి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. వచన కవిత్వం చరిత్ర. వచన కవిత్వానికి ఆద్యుడు శిష్ల ఉమా మహేశ్వరరావు. ఆయన వచన కవితలో విష్ణుధనువు, నవమి చిలుక ప్రచురించాడు. తరువాత పట్టాభి అనే అతను ఫిడేలు రాగాల డజను అనే ఒక పుస్తకాన్ని, వచన కవిత పుస్తకాన్ని తీసుకొచ్చారు. ముగ్గురు కవుల కవితా సంకలనాలను నయాగర, ఆరుద్ర, త్వమేవాహం వెలువడ్డాయి. వచన కవితకు అభ్యుదయ దృక్పథాన్ని జోడించిన కవి శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్, శ్రీరంగం నారాయణ బాబు, ముద్దుకృష్ణ, కుందుర్తి, దాశరథి, నారాయణ రెడ్డి తదితరులు వచన కవిత్వాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. వచన కవిత సృజన, ప్రేరణ అంటే ఏ రకంగా సృష్టించారు, ఎలా ప్రేరేపించబడ్డాయి అనే విషయాన్ని చూస్తే వచన కవితను వ్రాసే కవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తాడు, దానికి ప్రతిస్పందిస్తాడు, సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తాడు, ప్రతిఘటిస్తాడు కదా. ఇవన్నీ మనం చూడొచ్చు. విద్యార్థుల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న విషయాలన్నీ చూసి అవి వాటిని పైన ప్రతిస్పందిస్తాడు. తర్వాత సమాజం పట్ల బాధపడతాడు, మనుషులు ఉత్తములుగా ఉండాలని ఆశిస్తాడు, తన భావాలనే భాషలో వెల్లడిస్తాడు, దాన్ని అభివ్యక్తి అని అంటారు. ఇలాగా ఒక చోట జరిగిన హింస అన్ని చోట్లకు పాకితే మనుషుల మధ్య వైషమ్యాలను వర్ణిస్తూ ఒరియా కవి రమాకాంత్ రథు గొప్ప వచన కవిత వ్రాశాడు. ఒక దాడిని సూచిస్తూ మనుషుల విధ్వంసానికి కవి ఆవేదన చెందుతాడు. ఆవేదన చెంది ఈ కవితలో వరవరరావు కవిత్వం అంటే భాషా సామర్థ్యాన్ని తూకం వేసే సున్నితపు రాయి అంటూ అది గంధపు చెక్క అని, సత్యమని, దాచనక్కరలేని నిజమని, ప్రభుత్వం అక్కరలేని ప్రజ అని తెలియజేశారు. బీరపువ్వు లాంటి హృదయ కుహరం తెరచి చూసిన, పరచి చూసిన కవిత్వం తప్ప రహస్యం లేదు అంటారు ఆయన కె శివారెడ్డి. పద్యం రాయడానికి ఏవీ అక్కరలేదు, మహత్తర మహోన్నత సాధన సామాగ్రి అక్కరలేదు. ఒక శబ్దం చాలు, ఒక చూపు చాలు, ఒక పదం చాలు, ఒక పాదం చాలు, రాలుతున్న ఆకు చాలు, ఎగురుతున్న గడ్డిపోచ చాలు. ఈ విధంగా చెప్పి కవిత్వం రాయడానికి స్పందించే గుణం ఉంటే చాలునని, కానీ మనుషుల్లో ఆ స్పందనలు తగ్గిపోతున్నాయని అంటారు. వచన కవిత రచన పద్ధతులు రాస్తారు అంటే కవిత్వం రాయాలంటే ముందుగా కవిత్వం బాగా చదవాలి, ఉద్వేగంతో వ్రాసినప్పుడే అది కవిత్వం అవుతుంది. భావాల్ని, బాధల్ని, ఆలోచనల్ని అనంతమైన అక్షర రూపంలో ఆవిష్కరించేదే కవిత్వం అని ఒకరు అంటే, ఇంకొకరు ఏమంటారు అంటే ఊహాలోకపు ఉద్వేగ భావం
కవిత్వం, హావభావాలకు అచ్చు రూపం కవిత్వం, అనేక ఆలోచనల మమేకమే కవిత్వం, ఆత్మల్లో మెదిలే సృజనాత్మకత కవిత్వం అని మరొకరు చెప్పారు. భాషతో ఎల్లలు లేని ప్రపంచాన్ని నిర్మించవచ్చు, భావంతో సమస్త మానవాళిని ఒకటి చేయవచ్చు అని మరొక విద్యార్థి కవిత్వం గురించి చెప్పారు. సరళంగా భావాన్ని చెప్పాలంటే అర్థకల్పన, భావకల్పన, గాఢమైన వ్యక్తీకరణ ఉండాలి. నీటిని వృధా చేయరాదు, కన్నీళ్లను వృధా చేయరాదు అనే వాక్యాల్లో రెండవ వాక్యంలో విశేషమైన అర్థాన్ని బోధిస్తూ ఉంది. చూడండి, నీటిని వృధా చేయరాదు అంటే అందరూ తేలిగ్గా తీసిపోతారు, కన్నీళ్లను వృధా చేయరాదు అని అంటే చూడండి అది మనకు విశేషమైన అర్థాన్ని ఇస్తుంది, కనుక అది కవిత్వం అవుతుంది. గృహిణి అనే కవితలు రెండు ఉన్నాయి. అందులో ఒక దానిలో కవిత్వం రాసే గృహిణి తన ప్రతిభను ప్రదర్శించడానికి గల ఆటంకాలను చెబుతుంది. రెండవది ఎంతకు తెమలని పనులను స్త్రీ ఎంత అలవోకగా చేస్తుందో తెలియజేస్తుంది. జీతం లేకుండా శ్రమపడే గృహిణి, సృజనాత్మకంగా ప్రతిభ ఉన్నా ప్రదర్శించే అవకాశం లేని గృహిణి గురించి ఈ కవితలో తెలియజేస్తుంది. దాంట్లో మనకు బుక్ లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జామ్ లో కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కవితనంతా సారాంశాన్ని ఇట్లా ఒక చిన్న పేరాలో చెప్పడం జరిగింది. కొంతమంది కవులు పోలికల ద్వారా, రూపకాల ద్వారా, బాధాపద చిత్రాల ద్వారా తమ భావాలను వెల్లడిస్తాయి. కవి వ్రాసే విధానాన్ని శిల్పం అంటారు. పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం. పాటలో మట్టి తర్వాత బండ వాటిని ఎంత అద్భుతంగా చెక్కుతామో దాన్నే శిల్పం అంటాం అన్నాం కదా. ఇక్కడ కూడా కవి వ్రాసే విధానాన్ని శిల్పం అంటారు. కవి యొక్క బలమైన ఊహలే కవి సమయాలని, జీవిత సంఘర్షణలో కవిత్వం ఉంటుంది గాని అలంకారాలలో కాదని కుందుర్తి ఆంజనేయులు అంటారు. కవిత్వం రాయడం అంటే జీవితంలోని సంఘర్షణను తెలపడం అని గ్రహించి కవిత్వం రాస్తే అది మంచి కవిత్వంగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా వచన కవితానికి సంబంధించిన విశేషాలు ఈ రకంగా ఉన్నాయి. దీన్ని చదువుకున్న తర్వాత మీరు రాయగలుగుతారు, కవిత్వం అంటే ఇష్టపడతారు. ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కామెంట్ రూపంలో ఏదైనా సలహాలు ఉంటే పెట్టండి. ధన్యవాదాలు.